హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ మధ్యకాలం అంతా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేసే అయింది కదండి. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, కానీ లాంగ్ వీడియోస్ అనేది అస్సలు అప్లోడ్ చేయట్లేదు. అందుకనే నేను ఈ మధ్యకాలం తీసుకున్న రా మెటీరియల్స్ గురించి వివరిస్తూ దాంతోపాటు కొన్ని విషయాలన్నీ చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఈ రా మెటీరియల్స్ నేను తీసుకొని ఆల్మోస్ట్ 10 days పైనే అయిందండి. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీటిని. ఇకపోతే ఈ రా మెటీరియల్స్ అంతా ఎక్కడ తీసుకున్నానంటే యూట్యూబ్లోని థ్రెడింగ్ స్టైల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అది ఆవిడ దగ్గర, భాను గారి దగ్గర తీసుకున్నాను. మేబీ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళకి రెండు ఛానల్స్ ఉన్నాయి, కిన్నెరా కలెక్షన్స్ అండ్ థ్రెడ్డింగ్ స్టైల్. వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అనమాట. నేను మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే తీసుకుంటాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, థ్రెడింగ్ స్టైల్ అని. భాను గారు, ఆవిడ కాంటాక్ట్ నెంబర్ అందులో ఉంటుందండి. మీరు అప్రోచ్ అయ్యి ఆవిడ దగ్గర తీసుకోవచ్చు. ఈమె దగ్గర నేను ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటాను, ఈవిడ దగ్గర మెటీరియల్స్ బాగుంటుంది. నెక్స్ట్ మనం కాల్ చేస్తే ఆవిడ రిసీవింగ్ చేసుకునే విధానం కానీ, ఆవిడ పేషెన్సీ కానీ చాలా బాగుంటుందండి. మనకి ఏది కావాలి అనేది ఆవిడకి కాల్ చేసి మరి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని పర్ఫెక్ట్గా పంపిస్తారు. అందుకే నాకు చాలా నచ్చుతుంది. నెక్స్ట్ ఏంటంటే, నా షార్ట్ వీడియోస్లోని చాలా బ్యాంగిల్స్ మోడల్స్ చూసుంటారు కదండి. నేను ఎప్పుడు కూడాను రేట్స్ అనేది మెన్షన్ చేయలేదు, అలా చేయకూడదు అని అంటుంటారు కొందరు. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, దానికి మెసేజ్ చేయండి, నేను మీకు ప్రైస్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది కూడాను ఈ థ్రెడ్డింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చాలామంది కూడా మేక్ చేసి సేల్ చేస్తున్నారండి. ఈ మధ్యకాలంలోని ఇలాంటి మేక్ చేసి సేల్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది అయిపోయారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు పెట్టుకుంటారండి. నేను కొన్ని ఛానల్స్ అయితే చూశాను, రేట్లు కూడా కనుక్కున్నాను కొన్ని పేజెస్లోని. వాళ్ళ రేట్లకి నా రేట్లకి చాలా డిఫరెంట్ ఉందండి. సపోజు ఒక ఐటమ్ ఉందనుకోండి, ఒక 800 రూపీస్ అనుకుందాం. నేను మీకు ఒక మోడల్ అయితే పెడతాను, అది ఆ మోడలు వేరే పేజ్లో అది 800 రూపీస్, బట్ నేను అదే మోడల్ని 500 రూపీస్కే ఇస్తాను. బట్ బికాజ్ చాలామంది అనుకుంటారు, ఏంటి 800కి 800ది 500కి ఇవ్వడం ఏంటి, క్వాలిటీ బాగోదేమో, ఫినిషింగ్ బాగోదేమో, థ్రెడ్డింగ్ ర్యాప్ చేయడం బాగోదేమో, ఆ డిజైన్ వర్క్ బాగోదేమో అని అనుకుంటారు. కాదండి, అందరి దగ్గర మెటీరియల్ అనేది ఒకేలా ఉంటుంది, కానీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి, ఒక్కొక్కరు కూడా చాలా ఎక్కువ వేస్తారు. నాకేంటంటే, నేను మెటీరియల్కి పెట్టిన మనీతో పాటు ఎక్కువగా తీసుకోకూడదు, కస్టమర్ దగ్గర రీజనబుల్గా తీసుకోవాలి. అంటే కొంతమంది ఆలోచిస్తారు కదా, బ్యాంగిల్స్కి ఎంత అమౌంట్ పెట్టాలా అని థింక్ చేస్తారు. కొందరు అనుకుంటారు, ఇదే బ్యాంగిల్ అమౌంట్కి నాకు మంచి సారీనే వస్తుంది కదా అని థింక్ చేసే కస్టమర్స్ కూడా ఉంటారండి. నేను అలా ఆలోచించి అమౌంట్ అనేది ప్రైస్ ఫిక్సింగ్ చేస్తాను. నేను మేకింగ్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ తీసుకుంటానండి. అందుకనే నా దగ్గర బ్యాంగిల్స్ అనేది చాలా రేట్ తక్కువగా ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే బ్యాంగిల్స్ ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రేట్లు అనేది చెప్తాను. లేదంటే మీ దగ్గర ఏదైనా మోడల్ ఉంది, మీకు ఏదైనా కావాలి, మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉంది అనుకుంటే అది పెట్టండి నాకు. నేను మీకు రీజనబుల్ ప్రైస్కే ఇస్తానండి. అంతేకాదు, ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదండి, రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, మనం తాంబూలంలో ఇచ్చుకుంటాం గాజులన్నీ. కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే గాజులు, సారీ పిన్స్, చిన్నపిల్లలకి టిక్ టాక్ పిన్స్ అలాంటివి ఏవైనా ఉంటాయి కదండి, కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అనుకుంటే నేను మీకు మంచి రేటుకే ఇస్తానండి. బల్క్ ఆర్డర్స్లో కూడాను అవైలబుల్లో ఉంది. బయట వేరే పేజెస్ కంటే నేను తగ్గించే ఇస్తాను. మీకు ఎలా కావాలంటే ఆ డిజైన్లోని మీ అవుట్ఫిట్కి సరిపోయేటట్టు మ్యాచ్ అయ్యేలాగా నేను డిజైన్ అయితే చేసి పెడతాను. నెక్స్ట్ ఫినిషింగ్ అయితే మీరు చూసుకోనక్కర్లేదు, చాలా బాగుంటుందండి. మీరు వేరే పేజెస్లో కూడా చెక్ చేయొచ్చు. సేమ్ అదే మోడల్లో కావాలి, అదే డిజైన్లో కావాలి అని అనుకున్నా కూడా నేను చేసి పంపిస్తానండి మీకు.
దీంతో పాటు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలామంది కూడాను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ఎక్కువ పేజెస్ అయిపోయావు కదండి. అయితే ఇప్పుడైతే ఎవరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారైతే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే హెవీగాను మెటీరియల్స్ అన్నీ కూడా తెప్పించేసుకొని అనవసరంగా ఇంట్లో పెట్టుకోకండి. మీ మీ డ్రెస్సెస్ ఏవైనా ఉందనుకోండి, మీ సారీస్ ఏవైనా ఉందనుకోండి, ఆ కలర్ కాంబినేషన్లో కొంచెం స్టార్టింగ్ కిట్ అనేది ఉంటుందన్నమాట, బేసిక్ కిట్ అనేది. అవి తెప్పించుకొని మీకోసమని మీరు ఫస్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టండి. అది పెట్టాక జనాలకి అప్రోచ్ అవ్వండి. మీ వర్క్ని చూపించండి. ఆ తర్వాత వాళ్ళకి అవి నచ్చి ఆర్డర్ ఇస్తే మళ్ళీ మీరు మెటీరియల్స్ అనేది పర్చేస్ చేసుకోండి. నేను ఈ విషయం రాంగే చేశానండి. ఎందుకంటే ఇలానే తెప్పించేసుకొని అంతెందుకండి, నాకు ఇప్పటి వరకు కూడాను బయట నుంచి మహా అయితే ఒక 4-5 ఆర్డర్స్ వచ్చాయి అంతేని. మిగిలినవన్నీ కూడా నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. బయట నుంచి ఆర్డర్స్ అయితే నాకు మహా అయితే ఒక 4-5 మాత్రమే వచ్చి ఉంటుంది. సో అందుకని మీరు కూడాను ఆలోచించి ఈ వర్క్లోకి దిగండి. నెక్స్ట్ ఏంటంటే, నా ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయిందండి, కానీ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు. నెక్స్ట్ వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.